హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జైన్ టు అప్డేట్స్. అడ్వాన్స్ సప్లిమెంటరీ అంటే ఏంటి? ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీకి ఎవరు ఎలిజిబుల్? అడ్వాన్స్ సప్లీ అనేది 4 years 8 సెమిస్టర్స్కి సంబంధించిన నోటిఫికేషన్. R20 రెగ్యులేషన్కి అడ్వాన్స్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనే దానిపైన మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, అడ్వాన్స్ సప్లిమెంటరీ అనేది కేవలం ఒక సెమిస్టర్కి మాత్రమే యూనివర్సిటీ రిలీజ్ చేసేది. అంతే తప్ప 4 years 8 సెమిస్టర్స్కి సంబంధించి ఒకేసారి అడ్వాన్స్ సప్లిమెంటరీ కింద నోటిఫికేషన్ అయితే యూనివర్సిటీ రిలీజ్ చేయదు. ఎవరైతే 4-2లో సప్లీలు ఉంటాయో, అది ఏ కోర్స్ అయినా సరే, ఫైనల్ ఇయర్కి సంబంధించి లాస్ట్ సెమిస్టర్ అంటే 4-2లో కానీ సబ్జెక్ట్స్ ఉంటే ఆ 4-2కి సంబంధించిన అడ్వాన్స్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ మాత్రమే యూనివర్సిటీ రిలీజ్ చేస్తుంది. అంతే తప్ప ఇంకా ఏ సెమిస్టర్కి అడ్వాన్స్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వదు. మరి R20 రెగ్యులేషన్ వాళ్ళ పరిస్థితి ఏంటి? R20 ఫైనల్ ఇయర్లో సబ్జెక్ట్స్ లేవు, మీకు కేవలం ప్రాజెక్ట్ మాత్రమే ఉంది అండ్ దానికి సంబంధించిందే ఉంటుంది తప్ప మీకు అడ్వాన్స్ సప్లిమెంటరీ కింద అన్ని సెమిస్టర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే యూనివర్సిటీ రిలీజ్ చేయదు. ఆల్మోస్ట్ అందరూ ప్రాజెక్ట్స్ క్లియర్ చేసి ఉంటారు. ఒకరు ఇద్దరు కోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ అనేది ఇంక మనం నెక్స్ట్ ఎప్పుడైతే ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ జరుగుతాయో అప్పుడు మీకు కంబైన్ చేస్తారు తప్ప ఇప్పుడైతే చేయరు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి అడ్వాన్స్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ R20 రెగ్యులేషన్కి ఇంకా రాదు. అండ్ సప్లీలు ఉన్న వాళ్ళు మీకు ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ ఏవైతే నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారో ఆ నోటిఫికేషన్స్లో మీరు ఎగ్జామ్స్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. అన్ని సెమిస్టర్ అంటే 4 years 8 సెమిస్టర్కి సంబంధించిన నోటిఫికేషన్ కేవలం లాస్ట్ ఛాన్స్కి సంబంధించిందే ఉంటుంది. లాస్ట్ ఛాన్స్ అంటే ఏంటి అని మీకు కొంతమందికి డౌట్ రావచ్చు. ఏ రెగ్యులేషన్ అయినా సరే, అది ఏ కోర్స్ అయినా సరే, మీరు జాయిన్ అయిన తర్వాత ఎక్స్ట్రాగా అంటే ఇప్పుడు బీటెక్ 4 years అనుకోండి, 4 years లోపల కొంతమందికి సప్లీలు ఉండి క్లియర్ అవ్వదు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాదు, ఎక్స్ట్రాగా 4 years ఇస్తారు. అది బీ ఫార్మసీ కూడా అంతే. ఇప్పుడు లేటరల్ ఎంట్రీ కింద వాళ్ళు సెకండ్ ఇయర్ నుంచి జాయిన్ అవుతారు కొంతమంది, వాళ్ళకి 3 years మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఈ 4 years గ్రాడ్యుయేషన్ది కాక ఎక్స్ట్రా 4 yearsలో కూడా కంప్లీట్ చేయకుండా ఉంటే లాస్ట్ ఛాన్స్ నోటిఫికేషన్ అనేది యూనివర్సిటీ రిలీజ్ చేస్తుంది. ఆ లాస్ట్ ఛాన్స్ అనేది 4 years 8 సెమిస్టర్కి సంబంధించి ఒకేసారి నోటిఫికేషన్ ఉంటుంది. ఎగ్జామ్స్ అనేది జస్ట్ కొద్దిగా గ్యాప్ ఉంటుంది, 1-2 రోజులు అలాగా. లేదు ఆడ్ సెమిస్టర్స్ అన్నీ ఒకేసారి పెడతాడు, ఈవెన్ సెమిస్టర్స్ అన్నీ ఒకేసారి ఉంటుంది. దీనికి మాత్రమే 8 సెమిస్టర్స్ 4 yearsకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంతే తప్ప అడ్వాన్స్ సప్లిమెంటరీ కింద మనకి అన్ని సెమిస్టర్స్కి సంబంధించి అన్ని ఇయర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది యూనివర్సిటీ రిలీజ్ చేయలేదు ఇప్పటి వరకు, అండ్ ఇకపై కూడా రిలీజ్ చేయదు. సో నాకు తెలిసినంత వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ కింద మీకు కొంచెం క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ అనేది నోటిఫికేషన్ అయితే రాదు ఇంకా R20 వాళ్ళకి. మీరు సప్లీలు ఉన్న వాళ్ళు ఏదైతే రెగ్యులర్ సప్లీ కింద నోటిఫికేషన్ రిలీజ్ అవుతాయో ఆ సప్లిమెంటరీ కింద నోటిఫికేషన్స్లో మీరు ఫీజు పే చేసుకుని సప్లీలు రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే పాస్అవుట్ అయిన వాళ్ళు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ బాగా రాయండి, ఒక్క అటెంప్ట్ కూడా వేస్ట్ చేసుకోకండి. ఇదన్నమాట వీడియో అడ్వాన్స్ సప్లిమెంటరీ కింద. అలాగే మీకు కొంచెం లాస్ట్ ఛాన్స్కి సంబంధించిన కూడా క్లారిటీ ఇచ్చేసాను ఈ వీడియోలో. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. Thank you so much for watching Jain to Updates. Keep supporting for Jain to Updates.